హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రెంగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా అబ్బాయి బర్త్డే అండి. సో ఈరోజు సాటర్డే కూడా కదా. నేనైతే మార్నింగే లేచి సాటర్డే పూజ అంతా చేసుకున్నానండి దేవుడి మూలన. సో బాబుని అయితే స్కూల్కి అయితే రెడీ చేసానండి. మార్నింగ్ స్నానం వచ్చేసి కొత్త బట్టలు వేసి దేవుడి మూలన అయితే దండం పెట్టుకోమన్నాను. ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువు బాగా రావాలని చెప్పి దండం అయితే పెట్టుకోమన్నాను. సో బుద్ధిమంతుల్లో ఉన్నావు అని అన్నానండి. సో అందుకని నవ్వుతున్నాడు. సో మేమైతే ఇంట్లో పూజ అయిపోయింది, గుడికి అయితే వెళ్దామని శివాలయానికి అయితే వెళ్ళామండి. సో మా ఊర్లో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే లేదు, అందుకని సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అనకాపల్లిలో ఉందండి. సో అక్కడికైతే వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాబు స్కూల్కి కూడా రెడీ అయిపోయాడు, టైం అయిపోతుంది. సో అందుకని శివాలయానికి అయితే తీసుకొస్తానండి. తీసుకొచ్చి శివాలయంలో బాబు పేరుని అయితే అర్చన అయితే చేయిస్తున్నాను. సో చూడండి ఎలా అవుతుంది. ఈరోజు సాటర్డే కాబట్టి శివాలయంలో కూడా పెద్దగా ఎవరు అయితే భక్తులు రాలేదు. సో పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారు. గోత్రనామాలు అవి కూడా చదివి శివుడికి పాలాభిషేకం అయితే చేస్తున్నారు. సో పాలాభిషేకం అయితే చేసి మా బాబు పేరుని అయితే అర్చన అయితే చేశారు. పూజ అయితే కంప్లీట్ చేశారండి. సో దేవుడికి అయితే హారతి కర్పూరం అయితే వెలిగించి హారతి అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ పూజ అయితే అయిపోయింది. గుళ్ళోని పూజ అయిపోయి ఇంటికి అయితే ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయామండి. స్కూల్లోకి అండి మా బాబు స్కూల్లోని ఫ్రూట్స్ టీచర్స్కి రెడ్ పెన్స్, పిల్లలకి బిస్కెట్ పెన్స్, బ్లూ పెన్స్ అండి. స్వీట్స్ అవి అలౌడ్ చేయరండి స్కూల్లో, చాక్లెట్స్ అవి కూడా అలౌడ్ చేయరు. బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు, హాయ్ చెప్తున్నాడు. సో మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. సో చూడండి, ఇదైతే వాడి స్కూల్లో ఆఫీస్ రూమ్ అండి. వాళ్ళ డాడీకి అడుగుతున్నాడు, నాకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అని అడుగుతున్నాడు అండి వాడు. సో ఇక్కడైతే సార్ అయితే ప్రిన్సిపల్ సార్ వస్తానన్నారు, ఇక్కడ నించోమన్నారు. మాకైతే ఫోటో కూడా తీసుకున్నారండి. సో ఇక్కడైతే ఫోటో అయితే తీసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ అయితే స్కూల్ నుండి వస్తాడండి, వచ్చి మళ్ళీ రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు. ప్రతి ఇయర్ కూడా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తామండి. ఈ ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల కేక్ మామూలుగా ఇంట్లోనే చిన్న కేక్ అయితే తెచ్చి కట్ చేసుకుంటున్నాము. ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేసేవాళ్ళమండి. ఈ ఇయర్ కొంచెం ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. వాళ్ళ చెల్లికి చూడండి ఎలా తినిపిష్టం లేకుండా ఇద్దరు కూడా కొట్టుకుంటూనే ఉంటారండి, ఏ ఒక్క క్షణం కూడా పడదు. చూడండి ఎలా తినిపిస్తుందో. ఇలా ఇద్దరికన్నా సొంత అన్న చెల్లెలు ఎవరు ఉండరు అన్నట్టు తినిపిస్తుంది. చూడండి ఎంత ప్రేమగా చూస్తుందో. కానీ ఒక్క నిమిషం పడదండి ఇద్దరికి. సో వాళ్ళ డాడీ కూడా కేక్ అయితే తినిపించాడండి. చూడండి కేక్ మొత్తం ఫేస్ మొత్తం రాస్తున్నాడు. సో ఆడైతే వాళ్ళ డాడీకి కూడా తినిపిస్తున్నారు కేకు. సో కేక్ అంటే చాలా ఇష్టం కాబోలండి, అందుకే ఎలా తినేస్తున్నాడు చూడండి. కొడుకు తినిపిస్తుంటే ఏ తండ్రి వద్దంటాడు చెప్పండి. సో కేక్ అయితే చాలా ఇష్టం అసలు, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పెద్ద పెద్ద ముక్కలు అయితే తినేస్తున్నాడు. సో ఇదైతే మా పిల్లలకి గిఫ్ట్స్ కొన్నామండి. మా బాబుకి అయితే ఒక సపరేట్ గిఫ్ట్ అయితే రెడీ చేసాము. ఆ సర్ప్రైజ్ చేద్దామని చాలా సర్ప్రైజ్ అని చాలా ఎదురు చూస్తున్నాడు. సో దాన్ని అయితే ఓపెన్ చేసేసాను. మా పాపకి అయితే ఒక బస్సు కొన్నామండి. బస్సు బాక్స్లో ఆడుతుంటుంది కదా, పెన్సిల్ అవి పెట్టుకుంటారు. ఆ బాక్స్ కొన్నాం. ఇంకో బొంగరం కొన్నాం. ఇదైతే పియాన్ అంటారు కదండి, అదండి. ఇదైతే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. ఇది నా సెలక్షనే. ఇలాంటిది మీకు కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. ఇది ఏ షాప్లో దొరుకుతుందని మీకైతే నేను అడ్రస్ సెండ్ చేస్తాను. సో చూడండి, దానికి మైక్ కూడా ఇచ్చాడు. పియానో అది అయితే ఛార్జింగ్ సిస్టమ్ అండి. ఛార్జింగ్ పెట్టుకొని మైక్ ద్వారా మనం సాంగ్స్ అయితే పాడుకోవచ్చు. చాలా బాగుంది, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. చదువుకుని పిల్లలకి ఇలాంటివి ఇస్తేనే కొంచెం వాళ్ళకి ఇంకా మైండ్ అయితే డెవలప్ అవుతుంది. సో ఇంకా బాగా అయితే ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా బాగా ఎదగడానికి మనం బాగా సహాయపడినట్టు అవుతుంది. సో మా పాప కూడా చూడండి సాంగ్స్ అవి కూడా పాడుతుంది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడండి ఇది కొనివ్వడం వల్ల. వీడికి ఇయర్ బర్త్డే సర్ప్రైజ్ అయితే ఇలా చేసాము. సో ప్రతి ఇయర్ కూడా ఏదో గిఫ్ట్ అయితే కొనిస్తాను. ఈసారి కూడా బర్త్డే అయితే పెద్దగా చేయలేదు, కానీ బాబుకి అయితే ఒక గిఫ్ట్ అయితే కొనిచ్చానండి. చాలా బాగుంది, నాకైతే కూడా చాలా నచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.